ప్రస్తావిస్తాడు. ఎవరు? ఎదోము రాజు. ఎందుకంటే ఎదోము విధానం అది చంపే విధానం ఉంది. ఆ ఎదోము వంశంలో నుంచి వచ్చినోడే ఎవరు? ఎదోమీనంటే ఏశావు. ఆయన కూడా యాకోబు సంతతిలో ఉన్నవాడే, కుమారుడే. కానీ క్రూరత్వం ఎప్పుడు ఎర్ర రక్తాన్ని చూసేటువంటి విధానం వాళ్ళలో ఉన్నది. ఈరోజు ఆ దేశాల్లో అవే జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశానికి ఇరాకు, పాలస్తీన్ ఈ దేశాలన్నీ కూడా భయంకరంగా చంపుకోవడం, హమాస్ అనేటువంటి టెర్రరిజం, ఇవన్నీ కూడా జరుగుతున్న విధానం వాళ్ళంతా వాళ్ళే, ఆ వంశానికి సంబంధించిన వాళ్ళే. ఈరోజు ఇలాంటి క్రూరత్వం మైండ్లో ఉన్నటువంటి ఈ వంశంలో నుంచి, ఎదోము వంశంలో నుంచి ఎవరు వచ్చారు? హేరోదు వచ్చారు. మరి హేరోదు ఎట్లా ఉంటుంది మైండ్? నాకంటే రాజు ఎవరున్నాడు, నేనే రాజు, నేనే పరిపాలించాలి, నేనే ఉండాలి అనే తత్వం ఈ హేరోదులో ఉంది. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభుని చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. యేసు ప్రభుని అసలు ఉంచకూడదు అనుకునేటువంటి ఆలోచనలోకి వచ్చాడు. కారణం ఏంటంటే ఈ అధికార పిచ్చి, పదవి పిచ్చి, పదవి కోసం ఏదైనా చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏ రోజు మనకు కనిపిస్తూ ఉన్నాడు. స్వార్థంతో ఉన్నప్పటికీ ఇది మైండ్లో అలా పెట్టుకుంటున్నాడు ఇతని జీవితాన్ని. అయితే యేసు ప్రభు పుట్టినప్పుడు చంపేయాలనుకున్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఉంచకూడదు అనుకున్నాడు. ఈరోజు ఎవరైతే యేసు ప్రభు మీదకి వెళ్ళారో, యేసు ప్రభుని చంపాలనుకున్నాడో, ఈ భయంకరమైన వ్యక్తిత్వం వల్ల అతనే చనిపోయాడు. పదవి పోయింది. పదవిలో ఉండాలనుకున్నాడు. ఆ పదవి కోసం భయంకరమైన పనులు చేశాడు. రామల అంతగారు పినబడి ఎంతో మంది చిన్నపిల్లలను చంపేశాడు. దానివల్ల ఆయనకి ఏం ఉపయోగం వచ్చింది? పురుగులు పడి చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి యేసు ఎందుకు వచ్చాడంటే ఈ మార్చబడడానికి, ఈరోజు క్షేత్రానికి తీసుకువెళ్ళడానికి, పరలోక రాజ్యాన్ని పర్మిట్గా మనకి ఇవ్వాలని, ఈ లోకంలో ఉన్న పదవుల కోసం చాలా మంది ఈ రకరకాల వాటి కోసం, కొద్ది కాల క్షణికం కోసం ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువును గుర్తించట్లా. వాళ్ళు దారి చూపించటం లేదు, క్రీస్తుని ఎరగటం లేదు. కారణం ఏంటంటే వాళ్ళకి పదవి పిచ్చి, కొంతమంది అధికారం, కొంతమంది ఉద్యోగం, కొంతమంది వ్యాపారాలు, వీటిల్లో మునిగిపోయారు. యేసు ప్రభు వచ్చాడయ్యా మారండి, యేసు ప్రభు ఆ లోకరక్షకుడు అంటే వాళ్ళు డబ్బును బట్టి, పదవులను బట్టి యేసు ప్రభు అర్థం కావట్లేదు. ఆ యేసు ప్రభు ఏదో పశువుల పాటలో పుట్టాడు, యేసు ప్రభు ఏదో రాజు అని చెప్పుకుంటున్నాడు. రేపు తెలిసింది యేసు ప్రభు రాజు ఎంత గొప్పవాడో. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఎవరు రాజో, ఎవరు గొప్పవాడో రేపు అర్థమైంది ప్రజలకు. ఆయన నీ కోసం వచ్చి నిన్ను మంచోడుగా చేస్తూ నిన్ను ఆ క్షేత్రానికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ భూమి మీద కొద్ది కాలం ఉండే ఈ జీవితం కోసం, ఈ సక్రమంలో బ్రతుకుతున్న మనం పరలోకాన్ని చూడాలి, పర్మిట్ ఉండే స్థలాల కోసం వెతకండి. ఈ లోకంలో ఈ ఉండే కొద్ది కాలం కోసం ఈ భూమి మీద నివసిస్తూ అనవసరమని పెట్టుకోవద్దు అని ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడతాం. ఒకసారి చెప్తాం.